హలో మై డియర్ లెర్నింగ్ కంపానియన్స్, వెల్కమ్ టు వర్సిస్టర్ 360. మై నేమ్ ఇస్ రాఘవేంద్ర. ఇవాళ ఈ సెషన్లో నెక్స్ట్ 6 రోజుల్లో జరగబోతున్నటువంటి టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్ 1లోని జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి 25 మోడల్ క్వశ్చన్స్ని ఇవాళ ఈ సెషన్లో మనం ప్రాక్టీస్ చేద్దాం. నిన్నటి వీడియోలో మేము మోడల్ టెస్ట్ అంటే మోడల్ పేపర్ 1 లేదా మాక్ టెస్ట్ 1ని మనం చూసాం. ఇవాళ మాక్ టెస్ట్ 2ని స్టార్ట్ చేద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఈ గ్రూప్ 2 మాక్ టెస్ట్ 2లో ఈరోజు మనము కొన్ని 25 క్వశ్చన్స్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, అన్నీ కూడా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని తీసుకొని మనం ఈ కొన్ని క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా ఆర్టికల్స్తో స్టార్ట్ చేస్తున్నాం. యూజ్ ద కరెక్ట్ ఆర్టికల్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. ఆస్ట్రేలియా రీచ్డ్ డాష్ టార్గెట్ ఇన్ 19 ఓవర్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 5 వికెట్స్. ఆస్ట్రేలియా జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి టార్గెట్ని ఛేదించింది లేదా టార్గెట్ని అందుకుంది అని అర్థం ఇక్కడ ఉంది. సో రీచ్డ్ డాష్ టార్గెట్ అని ఉంది. ఆప్షన్ ఏ యాన్ అంటామా, ఆప్షన్ బి టిహెచ్ఈ ద అంటామా, ఆప్షన్ సి ఏ అంటామా, ఆప్షన్ డి నో ఆర్టికల్ అంటామా. యాన్ అనేది వస్తుందా? రాదు. ఎందుకు అనంటే అక్కడ టీ అనేటటువంటి లెటర్తో స్టార్ట్ అయింది కాబట్టి, కాన్సనెంట్తో స్టార్ట్ అయింది కాబట్టి కాదు. ఏ టిహెచ్ ది అని ఉంది. ది అని ఎప్పుడంటే మనం పర్టికులర్గా డిఫైన్ చేస్తున్నప్పుడు. కాబట్టి ఇక్కడ ఆస్ట్రేలియా ఆ టార్గెట్ని 19 ఓవర్స్లో రీచ్ అవ్వాలంటే దానికంటే ముందు పర్టికులర్గా ఒక టార్గెట్ని మనం డిఫైన్ చేసి ఉండాలి కదా. పర్టికులర్గా టార్గెట్ ఉన్నప్పుడే కదా దాన్ని రీచ్ చేయగలుగుతాం మనం. సో అందుకే ఇక్కడ ఆస్ట్రేలియా రీచ్డ్ ద టార్గెట్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. మిగతా ఆయన కూడా రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. ఎందుకంటే డిఫైన్ చేస్తున్నాం పర్టికులర్గా అక్కడ. కాబట్టి టిహెచ్ఈది అనేటటువంటి డిఫైన్డ్ ఆర్టికల్ని మనం ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. మిస్టర్ మహాదేవన్ సేమ్ చూస్ ద కరెక్ట్ ఆర్టికల్ ఫర్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి ఇచ్చారు. మిస్టర్ మహాదేవన్ వాజ్ అవార్డెడ్ డాష్ పద్మశ్రీ ఇన్ ఏప్రిల్ 2009. 2009 ఏప్రిల్ మంత్లో మహాదేవన్ గారికి అవార్డు లభించింది. ఏ అవార్డు ఇది? పద్మశ్రీ అనే అవార్డు లభించింది అని. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే యాన్, ది, ఏ, నో ఆర్టికల్ అని ఉంది. సో యాన్ వచ్చే అవకాశం ఉందా? చూద్దాం ఒకసారి. పద్మ అంటే పిఎన్ఎస్ వచ్చింది, పద్మశ్రీ అంటున్నాం కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్తో స్టార్ట్ అయింది కాబట్టి యాన్ కాదు. ఇక ఏ అని ఉంది. ఏ పద్మశ్రీ అని అంటామా? ఒక పద్మశ్రీ అవార్డుతో అంటామా? కాదు. పద్మశ్రీ అవార్డు అనేది అందరికీ తెలిసినటువంటి అవార్డు. అండ్ ఇక్కడ పర్టికులర్గా ఈ వ్యక్తికి అది లభించింది కాబట్టి టిహెచ్ఈ అని ఉపయోగిస్తాము. ఇవి రెండు కాదు. సో మిస్టర్ మహాదేవన్ వాజ్ అవార్డెడ్ ద పద్మశ్రీ ఇన్ ఏప్రిల్ 2009 అని చెప్పేసి ఇక్కడ మనం ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఇది అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఐ వాంట్ టు కమ్ డాష్ ఐ కాంట్ ప్లీజ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ సూటబుల్ కంజంక్షన్ అన్నారు. ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఇక్కడ ఉన్నటువంటి బ్లాంక్లో మనం సూటబుల్ కంజంక్షన్ని పెట్టాల్సి ఉంటుంది. ఏముంటుందో చూద్దాం. ఐ వాంట్ టు కమ్, నాకు రావాలని ఉంది, డాష్ ఐ కాంట్, నేను రాలేకపోతున్నాను, నేను రాలేను అన్నట్టుగా. ఐ వాంట్ టు కమ్ బట్ డాష్ ఐ కాంట్ అని వచ్చింది. సో ఇక్కడ రావాలని ఉంది కానీ రాలేను అంటున్నాం, కానీ అంటున్నాం. కానీకి సరైన ఇంగ్లీష్ కంజంక్షన్ ఏది వస్తుంది? బట్ వస్తుందా, అండ్ వస్తుందా, సో వస్తుందా, వైల్ వస్తుందా? ఐ వాంట్ టు కమ్ అండ్ ఐ కాంట్ అని ఉంది. మరియు నేను రాలేను అని అంటామా? కాదు. సో కాబట్టి అని అంటున్నాం. కాబట్టి అంటే కాజ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, కానీ ఇది కాదు కదా. సో ఇది కూడా కాదు. వైల్ అంటున్నాం. వైల్ అంటే ఆ మధ్యాహ్నం మీనింగ్ వస్తుంది కాబట్టి ఇది కూడా కాదు. ఐ వాంట్ టు కమ్, నాకు రావాలని ఉంది, బట్ ఐ కాంట్, కానీ నేను రాలేను. కాబట్టి ఆప్షన్ ఏ బట్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. బట్ ఐ కాంట్ అని అంటాం. నాకు రావాలని ఉంది బట్ ఐ కాంట్, నేను రాలేను కదా అని చెప్పడం అనమాట. సో బట్ అనేటటువంటి కంజంక్షన్ ఇక్కడ యూజ్ చేసాం. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ అవుట్ ద ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అడిగారు. గుర్తుంచుకోండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని అన్నారు. దీని స్ట్రక్చర్ ఒకసారి మనం చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ ఏంటి అని అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ కంటిన్యూస్ అన్నాం కాబట్టి ప్రోగ్రెసివ్ ఫామ్లో V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది దీని యొక్క స్ట్రక్చర్ అవుతుంది. ఈ స్ట్రక్చర్లో ఇప్పుడు మనకి ఏ సెంటెన్స్ ఉన్నా సరే అది మనకు ఆన్సర్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ 2017 అన్నారు. ఇది కొంచెం కరెక్ట్గా అనిపిస్తుంది. మిగతా చూద్దాం. ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్ అన్నారు. V3 ఫామ్ వచ్చింది కాబట్టి ఇది కాదు. షీ హ్యాడ్ గ్రాడ్యుయేటెడ్, ఇక్కడ కూడా V3 వచ్చింది కాబట్టి ఇది కాదు. షీ హ్యాడ్ బీన్ వర్కింగ్ అని ఉంది. హీ హ్యాడ్ బీన్ వర్కింగ్ ఆన్ దాట్ ప్రాజెక్ట్ సిన్స్ ఐ వాజ్ అ కిడ్. అతడు నేను చిన్నప్పటి నుంచి
చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ ఉన్నాడు అని. ఇక్కడ హ్యాడ్ వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. సో దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ 2017. 2017 నుంచి వాళ్ళు ఆ ప్రాజెక్ట్ మీద పనిచేస్తున్నారు అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇదేంటి? ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. మళ్ళీ ఒకసారి చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ వస్తుంది, ఎందుకంటే పర్ఫెక్ట్ ప్లస్ కంటిన్యూస్ కాబట్టి. నెక్స్ట్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ అనేది ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. మనం టెన్సెస్ గురించి వీడియోస్ ఉన్నాయి మిత్రులారా, దయచేసి ఆ వీడియోస్ని కూడా యూట్యూబ్లో చూడండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ అవుట్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అన్నారు. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. దే హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ సిన్స్ 2000. ఇప్పుడే తెలుసుకున్నాం ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాబట్టి ఇది కాదు. ఐ హ్యావ్ టేకెన్ డిన్నర్, V3 ఫామ్ వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. ఐ విల్ బి గోయింగ్ టు సినిమా ఎట్ దిస్ టైమ్ టుమారో అన్నారు. వీ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ దట్ వర్క్ టుమారో అని ఉంది. ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ యొక్క స్ట్రక్చర్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటే అది ఫ్యూచర్ కంటిన్యూస్ అంటాం. అంటే భవిష్యత్తులో ఒక నిర్దిష్ట సమయంలో నేను ఒకనొక సమయంలో ఆ పని చేస్తూ ఉంటాను అని చెప్పడానికి మనం ఫ్యూచర్ కంటిన్యూస్ని ఉపయోగిస్తూ ఉంటాం, లేదా ఆ పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్లో హీ విల్ హ్యావ్ బీన్ అని వచ్చింది ఇక్కడ, సో ఇది కాదు. నెక్స్ట్ ఐ విల్ బీ గోయింగ్ టు ద సినిమా, ఐ విల్ బీ గోయింగ్ టు ద సినిమా. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్లో విల్ వచ్చింది, బీ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ప్లస్ ఆబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఇది ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్లో ప్రాపర్గా ఉంది. సో ఈ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం మిత్రులారా. చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ అని అన్నారు. ఇచ్చినటువంటి సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చండి అని అన్నారు. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మనం మార్చేటప్పుడు ఏమేం చేస్తాం? నిన్న మనం చెప్పుకున్నాం కదా, అండ్ అంతకుముందు మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లో కూడా చెప్పుకున్నాం మిత్రులారా. రాఘవ్ సెడ్ టు సుమేష్, రాఘవ్ సెడ్ టు సుమేష్, ఐ డిడ్ నాట్ స్లీప్ వెల్ లాస్ట్ నైట్. ఏమన్నారు ఇక్కడ? ఐ డిడ్ నాట్ స్లీప్ వెల్ లాస్ట్ నైట్. ఇక్కడ నెగిటివ్ సెంటెన్స్ ఉంది. లాస్ట్ నైట్ నేను బాగా నిద్రపోలేదు, ఐ డిడ్ నాట్ స్లీప్, నేను నిద్రపోలేదు అని. సో ఇక్కడ ఒకసారి మనం చూద్దాం. రాఘవ్ సెడ్ టు సుమేష్ అని ఉంది. దీని ప్రకారం కామా తీసేసి దట్ అనే కంజంక్షన్ పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్వర్టెడ్ కామాస్ తీసేసి ప్రొనౌన్స్ చేంజ్ చేయాలి. అండ్ ఒకవేళ ఇది మనకు సింపుల్ పాస్ట్లో ఉన్నట్టయితే పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. ఇచ్చినటువంటి రిపోర్టెడ్ వర్బ్లో సింపుల్ పాస్ట్లో ఉన్నట్టయితే దాన్ని మనం ఎందులోకి మార్చాలి? పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి. ఒకసారి ఇక్కడ చూద్దాం. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ డిడ్ ప్లస్ స్లీప్ ఉంది, ఇది నెగిటివ్ ఫామ్ కాబట్టి డిడ్ నాట్ అని వచ్చింది. డిడ్ ప్లస్ స్లీప్ని మనం స్లిప్ట్ అని రాసుకోవచ్చు కదా. సో ఒకసారి ఈ V2 ఉంది, దీన్ని ఎలా మార్చాలి ఇప్పుడు మనం? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్గా మార్చాలి. అంటే మన రూల్ ప్రకారం చెప్తున్నాను నేను, బట్ ఇక్కడ మనకి చేంజ్ అవుతుంది, అదేంటో చూద్దాం. రాఘవ్ సెడ్ టు సుమేష్ దాట్ హీ హ్యాడ్ నాట్ స్లెప్ట్ వెల్ ఇన్ ద ప్రీవియస్ నైట్ అన్నారు. సో లాస్ట్ నైట్ అంటే మనం ఏమని రాయాలి? ప్రీవియస్ నైట్ అని రాయాలి. సో నెక్స్ట్ రాఘవ్ సెడ్ టు సుమేష్ దాట్ హీ డిడ్ నాట్ స్లీప్ అన్నాడు. డిడ్ వచ్చినప్పుడు మళ్ళీ డిడ్ ఎందుకు వస్తుంది? రాదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. రాఘవ్ సెడ్ టు సుమేష్ దాట్ హీ హ్యాజ్ నాట్ అన్నారు. సో హ్యాజ్ నాట్ ఉంది కాబట్టి కాదు. రాఘవ్ సెడ్ టు సుమేష్ దాట్ హీ కుడ్ నాట్ అన్నారు. కెన్ వస్తే కుడ్ రావాలి. కుడ్ ఎందుకు వచ్చింది? ఇక్కడ పైన కెన్ ఉందా? లేదు. మరి కుడ్ ఎందుకు వచ్చింది? ఇది కూడా తప్ప ఆన్సర్. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది ఏమవుతుందంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాఘవ్ సెడ్ టు సుమేష్ దాట్ హీ హ్యాడ్ నాట్ స్లెప్ట్ వెల్ ద ప్రీవియస్ నైట్. లాస్ట్ నైట్ ఏమని రాసాం మనం? ద ప్రీవియస్ నైట్ అని చెప్పి రాసాం. సో ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటి ప్రశ్నలు గతంలో అడిగారు, ఇప్పుడు కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రశ్నను మీ ముందుకు తీసుకొచ్చాను మిత్రులారా. దయచేసి ఇలాంటి ప్రశ్నలు మీరు మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ ఈజీగా వస్తాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్ అని అన్నారు. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి. ద ప్రీస్ట్ సెడ్ మే గాడ్ పార్డన్ ది సిన్నర్, మే గాడ్ పార్డన్ ది సిన్నర్. దేవుడు ఈ పాపిని క్షమించుగాక అని చెప్పి దీవించాడు ఆయన. ఇక్కడ మే గాడ్ బ్లెస్ యూ అని అంటున్నాం. అంటే ఇక్కడ సింపుల్గా మే గాడ్ బ్లెస్ యూ, మే ద గాడ్ పార్డన్ దిస్ సిన్నర్, ఇలాంటివన్నీ ఏంటి అని అంటే మనకు ప్రేయర్స్ అనమాట, మనకు ఆశీస్సులు ఇస్తున్నట్టుగా అనమాట. సో ఆయన ఏమని ప్రార్థించాడు ప్రీస్ట్ అంటే? ద ప్రీస్ట్ ప్రేయిడ్ దాట్ గాడ్ వుడ్ పార్డన్ దిస్ సిన్నర్. మే ఉన్నప్పుడు మనకు సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవాలి? మైట్ రావాలి. కెన్ ఉంటే కుడ్ రావాలి. సో ఇక్కడ మే ఉన్నప్పుడు
వుడ్ వచ్చింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ద ప్రైస్ట్ ప్రేడ్ దాట్ గాడ్ మైట్ పార్డన్ దాట్ సిన్నర్. ఇక్కడ దిస్ సిన్నర్ ఉంటే నియర్నెస్ కాస్త ఏమవుతుంది, ప్లేస్ కానీ టైం కానీ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లోకి డిస్టెన్స్గా మారిపోతుంది. ఇక్కడ అంటే అక్కడ అన్నట్టు, హియర్ అంటే దేర్ అని, అండ్ దిస్ అంటే దట్ అని ఈ విధంగా మారుతాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఒకసారి చూద్దాం. ఇంకా మిగతా ఆప్షన్ చూశాక మనం ఆన్సర్ డిసైడ్ చేద్దాం. ద ప్రైస్ దాట్ ఇఫ్ గాడ్ విల్ పార్డన్, గాడ్ విల్ అని వచ్చింది కాబట్టి కాదు. ద ప్రైస్ సెడ్ దాట్ గాడ్ మైట్ పార్డన్ ద సిన్నర్ అన్నారు, ద సిన్నర్ అన్నారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ప్రైస్ట్ ప్రేడ్ దాట్ గాడ్ మైట్ పార్డన్ దిస్ సిన్నర్ ఉంటే ఇక్కడ ఏమన్నా రాస్తాం మనం, దాట్ సిన్నర్. సో అప్పుడు ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చేంజ్ ద వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఉన్న దాన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఎడిసన్ ఇన్వెంటెడ్ ద లైట్ బల్బ్. సో ఎడిసన్ కరెంటుని కనుగొన్నాడు, బల్బుని ఇన్వెంట్ చేశాడు అనేది ఇక్కడ క్వశ్చన్. దీన్ని ఏ విధంగా చేంజ్ చేయాలో చూద్దాం. మనకు తెలుసు ఈ ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలి, దాని పక్కన అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, ఆ తర్వాత వర్బ్ యొక్క మూడో రూపాన్ని రాయాలి, ఆ తర్వాత మన ప్రిపోజిషన్ని యాడ్ చేసి చివరికి ఈ సబ్జెక్ట్ని కాస్త చివరికి తీసుకురావాల్సి ఉంటుంది. ఇది మన రూల్ యాక్టివ్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు. ఇక్కడ ద లైట్ బల్బ్ ఈజ్ ఇన్వెంటెడ్ బై ఎడిసన్ ఉంది. ఇన్వెంటెడ్ అంటే వర్బ్ యొక్క రెండో రూపం కదా, మరి దానికి వచ్చేటటువంటిది కూడా అంటే సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేటటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా పాస్ట్లోనే ఉండాలి. కానీ ఇక్కడ ప్రజెంట్ బీ ఫామ్ ఈజ్ ఉంది కాబట్టి ఇది కాదు. ద లైట్ బల్బ్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఎడిసన్, ఇది మేబీ అయిండొచ్చు, ఒకసారి చూద్దాం. ద లైట్ బల్బ్ హ్యాస్ బీన్ అన్నాడంటే ఇది తప్పు అవుతుంది. హ్యాస్ బీన్ అంటే ఇది తప్పు అవుతుంది. హ్యాస్ బీన్ ఇన్వెంటెడ్ అంటున్నారు కాబట్టి తప్పు. ఎందుకంటే అక్కడ హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఉన్నప్పుడు ఇక్కడ హ్యాస్ కానీ హ్యాస్ బీన్ కానీ బీన్ ప్లస్ V3 అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ కాదు, ఇది తప్పు ఆన్సర్ అవుతుంది. ద లైట్ బల్బ్ ఇన్వెంటెడ్ బై ఎడిసన్ అన్నారు, ఇది కూడా కొంచెం కరెక్టే, కానీ ఇక్కడ ఎలాంటి హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి ఇది తప్పు ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి. ద లైట్ బల్బ్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఎడిసన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు అనంటే చూడండి, మన రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ ముందుకు తీసుకొచ్చాం, దాని పక్కనే అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, వాజ్ అని తీసుకున్నాం, ఇన్వెంటెడ్ వర్బ్ యొక్క మూడో రూపాన్ని రాసాము, బై అనే ప్రిపోజిషన్ యాడ్ చేసాం, సబ్జెక్ట్ని ఇక్కడ తీసుకురావాలి కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇచ్చినటువంటి ప్రశ్నకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద లైట్ బల్బ్ వాజ్ ఇన్వెంటెడ్ బై ఎడిసన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. చేంజ్ ద వాయిస్ అన్నారు. ఇక్కడ షీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద ఇన్విటేషన్. ఇక్కడ కూడా నెగిటివ్ సెంటెన్సే ఇచ్చారు మనకి. షీ డిడ్ నాట్ యాక్సెప్ట్ ద ఇన్విటేషన్, ఆమె ఆహ్వానాన్ని తీసుకోలేదు, ఇన్విటేషన్ని యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పేసి ఇచ్చారు. దీన్ని ఏ విధంగా మార్చాలి? మన రూల్ ప్రకారం ఇన్విటేషన్ ముందుకు తీసుకురావాలి, దాని తర్వాత డిడ్ ప్లస్ యాక్సెప్ట్ ఉంది, యాక్సెప్టెడ్ అన్నట్టు ఇక్కడ కూడా వి ఫామే, కాకపోతే ఎన్ఓటి నాట్ అనే నెగేషన్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి, దీనికి ఇన్విటేషన్కి సింపుల్ పాస్ ఫామ్ ఏదైతే ఉంటుందో దానికి అప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే వాజ్ అనేటటువంటి హెల్పింగ్ వర్బ్ని తీసుకోవాలి. వాజ్ అనేటటువంటి పాస్ట్ బీ ఫామ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది హెల్పింగ్ వర్బ్ని. ద ఇన్విటేషన్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై షీ ఉంటే హర్ రాయాలి, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ద ఇన్విటేషన్ హ్యాడ్ నాట్ అని ఉంది, ఇక్కడ ద ఇన్విటేషన్ హ్యాడ్ నాట్ అని ఉంది, అక్కడ కాదు. నెక్స్ట్ ద ఇన్విటేషన్ హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ అనేది, సో ఇది కూడా కాదు, నన్ ఆఫ్ దీస్ ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ఇన్విటేషన్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై హర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు సార్ అంటే మన రూల్ ప్రకారం ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలి, ఆబ్జెక్ట్కి తగినటువంటి అప్రాప్రియేట్ హెల్పింగ్ వర్బ్ తీసుకోవాలి, దాని పక్కన వర్బ్ యొక్క మూడో రూపాన్ని రాసి బై అనే ప్రిపోజిషన్ తీసుకొని షీ అనేటటువంటి సబ్జెక్ట్ని హర్గా మార్చాల్సి ఉంటుంది. సో ఆ విధంగానే మార్చాం కాబట్టి ఆప్షన్ బి ద ఇన్విటేషన్ వాజ్ నాట్ యాక్సెప్టెడ్ బై హర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్స్ ఫర్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. మనకు సెంటెన్సెస్ ఇచ్చారు అండ్ వాటిలో మనం ది బెస్ట్ దాన్ని మనం ఆన్సర్ని పిక్ చేయాల్సుకోవాల్సి ఉంటుంది. మెనీ చిల్డ్రన్ డిపెండ్ డాష్ దేర్ పేరెంట్స్ ఫర్ మనీ. చాలా వరకు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల మీద ఆధారపడతారు డబ్బుల కోసమని, మీద అని అంటున్నాం అంటే సింపుల్గా ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆన్, ఎట్, విత్, టు. మెనీ చిల్డ్రన్ డిపెండ్ ఎట్ దేర్ పేరెంట్స్ అంటామా అనము, మెనీ చిల్డ్రన్ డిపెండ్ విత్ దేర్ పేరెంట్స్ అంటామా అనము, మెనీ చిల్డ్రన్ డిపెండ్ టు దేర్ అనము,
కొరకు అని అన్న కదా. సో ఆన్, డిపెండ్ ఆన్ దెయిర్ పేరెంట్స్ ఫర్ మనీ. తల్లిదండ్రుల మీద ఆధారపడతారు కదా, మీద అన్నప్పుడే మనకు ఆన్సర్ తెలిసిపోయింది ఆన్ అనేది. ఓకే, ఆప్షన్ ఏ ఆన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా ప్రిపోజిషన్ మనం చూద్దాం. వేరింగ్ ఎ సీట్ బెల్ట్, వేరింగ్ ఎ సీట్ బెల్ట్, వేరింగ్ ఎ సీట్ బెల్ట్ కెన్ ప్రొటెక్ట్ యూ డాష్ బీయింగ్ కిల్డ్ ఇన్ అ కార్. సో సీట్ బెల్ట్ని ధరించడం అనేది మనల్ని ప్రమాదం జరిగినప్పుడు కారులో నుంచి మనం చనిపోకుండా మనల్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది అని. వేరింగ్ ఎ సీట్ బెల్ట్ కెన్ ప్రొటెక్ట్ యూ అనుంది. విత్ అంటామా, విత్ బీయింగ్ కిల్డ్ ఇన్ అ కార్ అంటామా, అనము. ఆఫ్ బీయింగ్ అంటామా, ఆఫ్ బీయింగ్ అని అంటామా, అనము. నెక్స్ట్ అబౌట్ బీయింగ్ కిల్డ్ ఇన్ అ కార్ అంటామా, అనము. ఫ్రమ్ బీయింగ్ కిల్డ్ ఇన్ అ కార్ అని చెప్పేసి అంటాం. సో వేరింగ్ అ సీట్ బెల్ట్ కెన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ బీయింగ్ కిల్డ్ ఇన్ అ కార్ అని చెప్పేసి అంటాం. సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనల్ని కాపాడడానికి వేరింగ్ సీట్ బెల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ. సో ఎఫ్ఆర్ఓఎం ఫ్రమ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ డోంట్ క్రై డాష్ స్పిల్ట్ మిల్క్. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. డోంట్ క్రై ఆన్ స్పిల్ట్ మిల్క్ అంటామా, అనము. డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటామా, చూద్దాం. డోంట్ క్రై ఇన్ స్పిల్ట్ మిల్క్ అనము. అంటే దీని అర్థం ఏంటి? డోంట్ క్రై స్పిల్ట్ మిల్క్ అంటే అర్థం ఏంటి అని అంటే ఆన్సర్ చెప్పాకే చెప్తాను, ఇంటూ కాదు ఓవర్. ఆప్షన్ ఏంటి అని అంటే డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అంటే, లేదా స్పిల్ట్ మిల్క్ అంటే అర్థం ఏంటి అని అంటే జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు కూడా బాధపడకూడదు అని అర్థం. డోంట్ అంటే ఒలిగిపోయిన పాలు మళ్ళీ మనం తీసుకురాగలుగుతామా? నేలపాలైన పాలను మళ్ళీ మనం తీసుకొని వాడుకోగలుగుతామా? మళ్ళీ వాడుకోలేం కదా. అలాగే జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోకూడదు అనే ఉద్దేశంలోనే ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ మనం ఉపయోగిస్తాం. ఇది ఇక్కడ మనం ప్రిపోజిషన్ కింద తీసుకున్నాం. ఇక్కడ డోంట్ క్రై ఓవర్ స్పిల్ట్ మిల్క్ అని అంటాం. అంటే జరిగిపోయిన దాని గురించి ఎప్పుడు కూడా బాధపడకూడదు అనేది దీని యొక్క అర్థం. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మిత్రులారా, చూద్దాం. ఇడియామెటిక్ ఎక్స్ప్రెషన్ ఫేస్ ద మ్యూజిక్ అని ఉంది. ఫేస్ ద మ్యూజిక్, ఫేస్ ద మ్యూజిక్ అంటే పాటలు వినడం అనుకుంటున్నారా? సో మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం అనుకుంటున్నారా? కాదు కదా. ఒకసారి చూద్దాం. ఫేస్ ద మ్యూజిక్ అని ఉంది. ఫేస్ ద మ్యూజిక్ అంటున్నాం. ఫేస్ ద మ్యూజిక్ అంటే అర్థం ఏంటి అని అంటే సింపుల్గా చెప్పాలనంటే ఏదైనా సమస్య మనం ఒక పని చేసాం, దానికి పర్యావసనాలు ఏమైనా కానీ, సో కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉండని, కాన్సిక్వెన్సెస్ వాటిని ఎదుర్కోవాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి అన్న మీనింగ్లో ఫేస్ ద మ్యూజిక్ అని చెప్తాం. ఫేస్ ద మ్యూజిక్ అంటే మంచైనా చెడైనా రాబోయేది ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి, ఎదురు నిలబడాలి అనే మీనింగ్లో ఫేస్ ద మ్యూజిక్ అనేటటువంటి ఈ ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేస్తాం. ఒకసారి చూద్దాం. టు వర్క్ ఎవ్రీ పాసిబుల్ వే టు సక్సీడా. ఏది ఏమైనా సరే అన్ని మార్గాల్ని తీసుకుని విజయాన్ని సాధించాలన్నా కొంచెం రిలేటెడ్ ఉంది, బట్ కాదు. టు బీ చీటెడ్ బై సమ్ వన్ యూ ట్రస్ట్. మనం ఎవరైతే నమ్మామో వాళ్ళ చేతుల్లో చీట్ అయిపోవడం, అంటే సింపుల్గా చెప్పాలంటే మోసపోవడం అని, ఇది కాదు. టు హ్యావ్ ప్రాబ్లమ్స్ విత్ మనీ, డబ్బులతో సమస్యలు ఉండడమా? కాదు. టు యాక్సెప్ట్ పనిష్మెంట్ ఫర్ సమ్ మిస్టేక్ విచ్ యూ హ్యావ్ డన్. ఎస్, ఏది ఏమైనా సరే మనం చేసినటువంటి పనికి పర్యావసనాలు ఏవైనా సరే వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అనే మీనింగ్లో ఫేస్ ద మ్యూజిక్ అనేటటువంటి ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తాం మిత్రులారా. సో గుర్తించుకోండి, ఫేస్ ద మ్యూజిక్ అంటే టు యాక్సెప్ట్ పనిష్మెంట్ ఫర్ సమ్ మిస్టేక్ విచ్ యూ హ్యావ్ డన్ ఎర్లియర్. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ సినానిమ్ ఫర్ ద వర్డ్ విషియేట్ అని ఉంది. విషియేట్ అంటే అర్థం ఏంటి అని అంటే నాశనం చేయడం, భ్రష్టు పట్టించడం అని అర్థం. విషియేట్ అంటే అర్థం ఏంటి? భ్రష్టు పట్టించడం లేదా నాశనం చేయడం అని అర్థం. మరి దీనికి సిమిలర్గా ఉండేటటువంటి సినానిమ్ ఏంటో ఒకసారి చూద్దాం. అనిహిలేట్. అనిహిలేట్ అంటే అర్థం ఏంటి అని అంటే రూపుమాపడం లేదా కూల్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఇది కొంచెం సిమిలర్గా ఉంది, మిగతా చూద్దాం. ఫెసిలిటేట్ అంటే ప్రొవైడ్ చేయడం అని, సో కాదు. ప్రొపగేట్, ఇది కూడా కాదు. వ్యాలిడేట్ అని ఉంది, సో ఇది కూడా కాదు. సో ఆప్షన్ ఏ అనిహిలేట్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇక్కడ మనకు అనిహిలేట్ అంటే అర్థం ఏంటి అంటే విషియేట్ లాగానే భ్రష్టు పట్టించడం, కూల్ చేయడం, సో నీలమట్టం చేయడం అనే మీనింగ్స్లో వీటిని డిఫరెంట్ సినారియోస్లో యూజ్ చేస్తాం. విషియేట్ అంటే భ్రష్టు పట్టించడం, చెరపడం, పాడు చేయడం అనే మీనింగ్లో యూజ్ చేస్తాం మనం. అనిహిలేట్ అన్న కూడా అదే మీనింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మిత్రులారా, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఫర్ ద వర్డ్ అబ్లిక్విటీ అని ఉంది. అబ్లిక్విటీ అంటే అర్థం ఏంటి అని అంటే డొంకతిరుగుడుగా మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కాస్త డొంకతిరుగుడుగా మాట్లాడడం అబ్లిక్విటీ అని అంటాం. సో దీనికి అర్థం ఏంటో ఒకసారి చూద్దాం. కన్ఫర్మిటీ అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం, సో ఇది కాదు. ప్రైజ్ పొగడడం, ఇది కూడా కాదు.
అండ్ సెల్ఫ్ రైచియస్నెస్ అంటున్నాం. సో ఇది కూడా కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది దీనికి కరెక్ట్ యాంటనిమ్ అవుతుంది. అక్కడేమో డొంకతిరుడుగా మాట్లాడడం, వంకర టింకరగా మాట్లాడడం, బిహేవ్ చేయడం అనే మీనింగ్లో ఆబ్లిక్విటీని యూజ్ చేస్తాం. దీనికి యాంటనిమ్ ఏమవుతుందంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం. సో ఇది ఇక్కడ దీనికి యాంటనిమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, ఫైండ్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనేది అబెరెంట్, అబ్బారెంట్, అబెరెంట్, అబెరెంట్ అని ఉంది. సో ఇది కూడా కాదు. అబెరెంట్ అన్నప్పుడు ఏబిబి అనేది రాదు. నెక్స్ట్ ఏబిబి అని వచ్చింది. సో ఇది కూడా కాదు. ABERRENT అని ఉంది. అబ్బారెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో అబ్బారెంట్ అనేది ఇక్కడ దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి కూడా కాదు. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్కి వెళ్ళిపోదాం మిత్రులారా. ఎ లైఫ్ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్ రిటన్ బై హిమ్సెల్ఫ్ అని ఉంది. ఏ లైఫ్ స్టోరీ ఆఫ్ ఎ పర్సన్ రిటన్ బై హిమ్సెల్ఫ్. ఎవరి లైఫ్ స్టోరీని వాళ్ళే రాసుకుంటే మనం ఏమంటాం? మనందరికీ తెలిసిందే, బయోగ్రఫీ అంటామా, ఒకరి జీవిత చరిత్రన కాదు. క్లైమాక్స్ అంటే ఒక స్టోరీ చివరికి, అంటే మన సినిమాలలో అంటూ ఉంటాం క్లైమాక్స్కి వచ్చింది అని, చివరిలో జరిగిపోయేది అనమాట. సో అది కూడా కాదు. ఆటోబయోగ్రఫీ, క్యాటస్ట్రోఫీ అని ఉంది. సో ఆటోబయోగ్రఫీ, ఎవరి బయోగ్రఫీని వాళ్ళే రాసుకుంటే దాన్ని ఆటోబయోగ్రఫీ అని అంటాం. సో ఆప్షన్ సి, ఆటోబయోగ్రఫీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అరేంజ్ ద బిలో మెన్షన్డ్ సెంటెన్సెస్ ఇన్ అ కోహరెంట్ అండ్ లాజికల్ ఆర్డర్. జంబుల్డ్ సెంటెన్సెస్, ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రశ్న మిత్రులారా, ఇది గమనించండి. ఫస్ట్ 5 ఆప్షన్స్ ఏమన్నా చూద్దాం. ద హోల్ ఏరియా వాజ్ కవర్డ్ విత్ స్మోక్. ఫ్లేమ్స్ వర్ ఓజింగ్ అవుట్ ఆఫ్ ద విండోస్ ఆఫ్ ద హౌస్. ఆల్ ద నైబర్స్ వర్ ఫీలింగ్ పిటీ అబౌట్ ద విక్టిమ్. ద firemen were busy pacifying the flames, but the suffering family acted very strongly and bore the shock with full courage అన్నది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక అపార్ట్మెంట్లో లేదా ఒక ఇంట్లో జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదం గురించి ఇక్కడ ఉంది. ఒకసారి మనం చూద్దాం. ద హోల్ ఏరియా వాజ్ కవర్డ్ విత్ స్మోక్. అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏరియా కూడా స్మోక్తో కవర్ అయింది. ఇది ఓకే. ఫ్లేమ్స్ వర్ ఊజింగ్ అవుట్ ఆఫ్ ద విండోస్ ఆఫ్ ద హౌస్. ఇది కూడా ఓకే. ద ఫైర్మెన్ వర్ బిజీ పాసిఫైయింగ్ ద ఫ్లామ్స్. ఇక్కడ మనకు ఆప్షన్ 1, 2 అండ్ ఇది థర్డ్ ప్లేస్లో వస్తుంది. అండ్ ఆల్ ద నైబర్స్ వర్ ఫీలింగ్ పిటీ అబౌట్ ద విక్టిమ్, ఇది ఫోర్త్ ప్లేస్లో వస్తుంది. ఈ రెండు చేంజ్ అవుతున్నాయి. బట్ ద సఫరింగ్ ఫ్యామిలీ యాక్టెడ్ వెరీ స్ట్రాంగ్లీ అండ్ బోర్ ద షాక్ విత్ ద ఫుల్ కరేజ్, ఇది ఫైనల్ సెంటెన్స్ అవుతుంది. సో మన దాని ప్రకారం అయితే 2, 1, 3, 4, 5 ఇది కాదు. 3, 2, 1, 5, 4 ఇది కాదు. 1, 2, 3, 4, 5 ఇది కాదు. 1, 2, 4, 3, 5. సో ఆప్షన్ బి 1, 2, 4, 3, 5 అనేది కరెక్ట్ ఆన్సర్. ద హోల్ ఏరియా వాజ్ కవర్డ్ విత్ స్మోక్. నెక్స్ట్, ఫ్లేమ్స్ వర్ ఊజింగ్ అవుట్ ఆఫ్ ద విండోస్ ఆఫ్ ద హౌస్. నెక్స్ట్, ద ఫైర్మెన్ వర్ బిజీ పాసిఫైయింగ్ ద ఫ్లేమ్స్. సింపుల్గా చెప్పాలంటే ఆ ప్రాంతం అంతా కూడా పొగతో కమ్ముకుంది. ఎక్కడెక్కడి నుంచో మంటలన్నీ కూడా ఎగిసి పడుతూ ఉన్నాయి. దానికి ఫైర్మెన్ ఏం చేస్తున్నారు? ఫైర్మెన్స్ ఆ మంటలను ఆర్పడానికి కృషి చేస్తున్నారు. తర్వాత ఏం జరిగిందంటే, ఆల్ ద నైబర్స్ వర్ ఫీలింగ్ పిటీ అబౌట్ ద విక్టిమ్. ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళని చూసి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా అయ్యో అయ్యో అని చెప్పేసి బాధపడుతున్నారు. కానీ బట్ ద సఫరింగ్ ఫ్యామిలీ యాక్టెడ్ వెరీ స్ట్రాంగ్లీ అండ్ బోర్ ద షాక్ విత్ ఫుల్ కరేజ్. ఆ సమస్య నుంచి వాళ్ళు ధైర్యంగా బయటపడ్డారు. ఆ మంటల్లో కూడా భయపడకుండా ఫైర్మెన్ సహాయంతో వాళ్ళు బయటకు వచ్చారండి. సో ఈ ఆర్డర్లో 1, 2, 4, 3, 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వన్ హూ మీడియేట్స్ ఇన్ అ డీల్ ఆర్ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్. ఒక మధ్యవర్తి అనమాట. ఒక మధ్యవర్తి ఏం చేస్తాడంటే, ఏవైనా సరే ఇద్దరి మధ్యలో లేదా ఏదైనా ఒక వర్తక వ్యాపారాల మధ్యలో ఉంటూ తను ఆ సిచ్యువేషన్ని డీల్ చేస్తూ ఉంటాడు. కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ని కూడా మేనేజ్ చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఏమంటారు అని చెప్పేసి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో ఇక్కడ మనల్ని అడిగారు. ఈక్వలైజర్ అంటారు. ఈక్వలైజర్ అంటే ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ సంబంధించింది. సో ఇది కాదు. సొలిసిటర్ అంటేనేమో ఒక న్యాయవాది, న్యాయ సలహాలు ఇచ్చేటటువంటి వ్యక్తి, కాబట్టి ఇది కూడా కాదు. పాసిఫైయర్ అని ఉంది. పాసిఫైయర్ అంటే స్మూత్గా హ్యాండిల్ చేసేవాళ్ళని కాదు, పాసిఫై చేసేవాళ్ళు అని అర్థం. నెక్స్ట్, నెగోషియేటర్. ఎస్, ఇద్దరి మధ్యన ఉంటూ డీల్ని నెగోషియేట్ చేస్తూ కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి నెగోషియేటర్ అని అంటాం, మధ్యవర్తి అని అంటాం. సో మధ్యవర్తిత్వం వహిస్తూ సమస్యల్ని అటు ఇటు నెగోషియేట్ చేసేవాళ్ళని అని అంటాం. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద ఎర్రర్ పార్ట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ బిలో ఫ్రమ్ ద క్వశ్చన్స్ 20 to 25. ఇచ్చినటువంటి ఈ ప్రశ్నలలో 20 నుంచి 25 వరకు, అంటే సుమారు 6 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 6 ప్రశ్నల్లో ఎక్కడైతే ఎర్రర్ పార్ట్ ఉందో వాటిని మనం గమనించాల్సి ఉంటుంది. క్వశ్చన్ చూద్దాం. ద చిల్డ్రన్ డిసైడెడ్ టు సర్ప్రైజ్ వశిష్ఠ సర్ ఆన్ టీచర్స్ డే అని ఉంది. సో ఇక్కడ మనకు దేంట్లో తప్పుందో ఒకసారి చూద్దాం. ద చిల్డ్రన్ డిసైడెడ్
పిల్లలు డిసైడ్ అయ్యారు, ఇందులో ఎలాంటి తప్పు లేదు. టు సర్ప్రైజ్ వశిష్ఠ సార్, వశిష్ఠ సార్ని సర్ప్రైజ్ చేయాలని పిల్లలందరూ కూడా డిసైడ్ అయ్యారు, అందులో కూడా ఏం తప్పలేదు. ఆన్ టీచర్స్ డే అని ఉంది. టీచర్స్ డే అంటే గుర్తుపెట్టుకోండి, ఉపాధ్యాయ దినోత్సవం అని అంటాం. మనము ఉపాధ్యాయ అంటేనేమో ఒకటే అన్నట్లుగా టీచర్స్ అని అంటాం. TEACHE అపాస్ట్రఫీ ఆర్ పైన పెట్టి ఎస్ పైన పెడతాం. ఉపాధ్యాయ అంటే ఒక్కరికే అని, ఒక్క ఉపాధ్యాయుడి దినోత్సవం జరుపుకుంటున్నట్టు. అలా కాకుండా ఉపాధ్యాయుల అని చెప్పాల్సి వచ్చినప్పుడు, ఉపాధ్యాయుల దినోత్సవం అని చెప్పాల్సి వచ్చినప్పుడు TEACHERS ఎస్ పైన అపాస్ట్రఫీ పెట్టాల్సి ఉంటుంది. అంటే ఇదేమో ఒక వ్యక్తికి సంబంధించింది, ఇదేమో ఆ మొత్తం వ్యక్తులకు సంబంధించింది అన్నట్టుగా. సో ఇక్కడ పార్ట్ 3లో తప్పుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎలా రాయాలి మనం? టీచర్స్ డే అంటే TEACHERS పైన అపాస్ట్రఫీ పెట్టాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఎంప్లాయీస్ ఉద్యోగ సంఘం అని అన్నారు అనుకోండి, ఎంప్లాయీస్ యూనియన్ అంటూ ఉంటారు, దాన్ని ఎలా రాస్తారు మనము? ఎంప్లాయీ అని రాస్తూ ఉంటారు. ఎంప్లాయీస్ అంటే ఉద్యోగి యొక్క అని, అంటే ఒక వ్యక్తి యొక్క అనే మీనింగ్ వస్తుంది. అలా కాకుండా ఎంప్లాయీస్ అని EMPLOYEES పైన అపాస్ట్రఫీ పెడితే ఉద్యోగుల అనే మీనింగ్ వస్తుంది, అంటే అందరికీ కలిపింది అని. సో ఎస్ పైన అపాస్ట్రఫీ పెట్టినప్పుడు అందరికీ అనే మీనింగ్లో వస్తుంది అనేది గుర్తుంచుకోండి. సో ఇక్కడ పార్ట్ 3లో తప్పుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, షీ డోంట్ వాంట్ టు గో అని ఉంది. మనందరికీ తెలిసిందే, హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడు మనకు దానికి వచ్చేటట్టు డూ ఫామ్ ఏది ఉండాలి? డజ్ రావాలి. ఇక్కడ డోంట్ వచ్చింది కదా, సో ఇక్కడ తప్పుంది. షీ డజంట్ అనాలి. ఏమనాలి? షీ డజంట్ వాంట్ టు గో. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో సింపుల్గా చూడగానే మనం చెప్పేయగలిగాలి ఆన్సర్స్ని. ఓకే, నెక్స్ట్, ద పోలీస్ హ్యాజ్ అరైవ్డ్ ఎట్ ద క్రైమ్ సీన్ అని ఉంది. దీనికి ఒకసారి గమనిద్దాం. ద పోలీస్ హ్యాజ్ అరైవ్డ్ ఎట్ ద పోలీస్ స్టేషన్ అని ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని నిద్రలో లేపి అడిగినా సరే గుర్తుపెట్టుకోండి, పోలీస్ అంటే ప్లూరల్ ఫామ్. అది పోలీస్ అంటే రక్షక భటులు అని, పోలీస్ మ్యాన్ అంటేనేమో ఒకటే వ్యక్తి, రక్షక భటుడు అని. సో పోలీస్ అనేది ప్లూరల్ ఫామ్ కాబట్టి హ్యాజ్ రాకూడదు, హ్యావ్ అని రావాలి. ద పోలీస్ హ్యావ్ అరైవ్డ్ ఎట్ ద క్రైమ్ సీన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎక్కడ తప్పుంది? పార్ట్ 1లో తప్పుంది. ద పోలీస్ హ్యావ్ అరైవ్డ్ అనాలి. ఓకే, నెక్స్ట్, మై మదర్ అలాంగ్ విత్ మై సిస్టర్స్ ఆర్ గోయింగ్ టు ద మార్కెట్. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఉన్నాయి చూడండి. ఒకటే సెంటెన్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం. మై మదర్ అండ్ అలాంగ్ విత్ మై సిస్టర్స్ ఆర్ గోయింగ్ టు ద మార్కెట్ అని ఉంది. సో ఇక్కడ గమనించండి, మనకు సబ్జెక్ట్ ఒకరే ఉన్నారు, ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉంది. సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ రావాల్సింది ఏంటి? ఈజ్ రావాలి. యామ్ వచ్చింది, ఆర్ వచ్చింది. కాబట్టి మై మదర్ అలాంగ్ విత్ మై సిస్టర్స్ ఈజ్ గోయింగ్ టు ద మార్కెట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మిగతా అన్ని కూడా తప్పు ఆన్సర్స్ అవుతాయి. సార్ ఇక్కడ విత్ మై సిస్టర్స్ అని ఉంది కదా సార్, సిస్టర్స్ అనేది ప్లూరల్ ఫామ్ కదా సార్, మరి దీని పక్కన ఆర్ వచ్చినప్పుడు కరెక్టే అవుతుంది కదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడే మనం పప్పులో కాలేస్తాం. మనకున్నటువంటి సబ్జెక్ట్ ఎవరు? మై మదర్ అలాంగ్ విత్ మై సిస్టర్స్ అని ఉంది. ఈ తర్వాత వచ్చింది మనకు సంబంధం లేదు. ఇక్కడ సబ్జెక్ట్ ఒకరే ఉన్నారు, సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ రావాలి. ఇక్కడ ఆర్ అనేది కరెక్ట్ రావాలంటే ఏమని రాయొచ్చు మనం? మై సిస్టర్స్ అలాంగ్ విత్ మై మదర్ ఆర్ గోయింగ్ టు ద మార్కెట్, అలా కూడా రాయొచ్చు. అప్పుడు ఆర్ అనేది కరెక్ట్ అవుతుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మనం హెల్పింగ్ వర్బ్స్ని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ప్రశ్న చూద్దాం. RRR ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీ ఫ్రమ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. భారతదేశ సినీ చరిత్రలో గొప్ప సినిమాలలో RRR ఒకటి అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ అని వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్లూరల్ ఫామ్ ఉండాలి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్, వన్ ఆఫ్ మై టీచర్స్, వన్ ఆఫ్ మై కలీగ్స్ ఇలాంటివి వచ్చినప్పుడు గ్రేటెస్ట్ మూవీ అని ఉంది, తప్పు. గ్రేటెస్ట్ మూవీస్ అని రావాలి. కాబట్టి పార్ట్ ఏలో తప్పు ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. RRR ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్ అనాలి. RRR ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూవీస్ ఫ్రమ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం. ఓకే, ఇక చివరి ప్రశ్న చూద్దాం మిత్రులారా. షీ హ్యావ్ అ బ్యూటిఫుల్ డ్రెస్. షీ హ్యావ్ అంటామా మనం? హీ, షీ, ఇట్. చూడండి, హీ, షీ, ఇట్ సింగులర్ నౌన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం మిత్రులారా? హ్యాజ్ అనేది ఉపయోగించాలి. అలాగే ఐ, యు, వి, దే, ఆ తర్వాత
ప్లూరల్ నౌన్స్ ఉంటేనేమో హ్యావ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. మరి ఇక్కడ షీ హ్యావ్ అని వచ్చింది కదా, తప్పు. అందుకే ఆప్షన్ 1, ఆప్షన్ ఏలో పార్ట్ 1లో తప్పు ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. షీ హ్యాజ్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అనాలి, అంతే కదా. రాఘవేంద్ర హ్యాజ్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అనాలి, లేదంటే హీ హ్యాజ్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అనాలి, ఇట్ హ్యాజ్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అనాలి. అంతేగాని షీ హ్యావ్ అన్నామంటే అక్కడ తప్పు అవుతుంది. సార్ షీ పక్కన ఎప్పుడు హ్యావ్ వచ్చినా తప్పైనా అంటే పొరపాటు చేసినట్టే. షీకి ముందు డజ్ వచ్చి తర్వాత హ్యావ్ యూస్ చేయొచ్చు. డస్ షీ హ్యావ్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అది ప్రశ్నగా మారుతుంది, అప్పుడు హ్యావ్ రాయొచ్చు. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో షీ హ్యాజ్ అ బ్యూటిఫుల్ డ్రెస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీకు చెప్పినటువంటి 25 ప్రశ్నల్ని కూడా మీరు మళ్ళీ ఇంకొక మరి ప్రాక్టీస్ చేయండి. అలాగే మా యాప్ని దయచేసి మేము ది బెస్ట్ కంటెంట్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మన వశిష్ట 360 యాప్లో. అండ్ మీకు 3 నెలల పాటు 3 నెలల వ్యాలిడిటీతో ఈ కోర్సును మీకు అందిస్తున్నాం. ఈ ఒక్క ఎగ్జామ్ కనే కాదు, మిగతా ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. అండ్ మీరు రేపు అధికారులు అయిన తర్వాత కూడా ఈ కోర్స్ మీకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వ అధికారులు అయ్యేందుకు కూడా అయిన తర్వాత కూడా మా ఈ కోర్స్ మీకు ఇది బెస్ట్గా ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఇది 199 రూపీస్కి అందిస్తున్నాం మిత్రులారా. ఇందులో వీడియో క్లాసెస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పీడిఎఫ్ని కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మా మాక్ టెస్ట్ని కూడా మీరు దయచేసి అటెంప్ట్ చేయండి, మీకు మంచి మార్క్స్ లభిస్తాయి. అండ్ నేను మీ రాఘవేంద్ర, నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. మరొక మాక్ టెస్ట్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. దయచేసి మీరు మా వశిష్ట 360 యాప్ని డౌన్లోడ్ చేసుకొని అండ్ ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్న మిత్రులందరికీ కూడా చేతులు జోడించి మరీ నేను వినమ్రంగా విన్నవిస్తున్నది, రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అని అంటే, దయచేసి గ్రూప్ 2 సిన్సియర్గా సీరియస్గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులారా ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేయకండి. ఇంగ్లీష్లో 25 మార్కులు సులభంగా సాధించవచ్చు. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క మార్క్ తేడాతోనే మనం కలలుగన్న ఉద్యోగం వస్తుందా రాదనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి దయచేసి ఇంగ్లీష్ని మీరు ఈజీగా తీసుకోవద్దు, మంచి మార్క్స్ సంపాదిస్తారు. కాబట్టి కొంచెం ప్రాక్టీస్ చేయండి, మంచి మార్కులు మీరు సాధించాలి, మీరు కలలుగన్న ఉద్యోగాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ రాఘవేంద్ర నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.